ఇన్స్టాగ్రామ్ వాడే ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ న్యూస్, ఒక డేంజర్ న్యూస్ చెప్తాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ వీలైనంత వరకు షేర్ చేయండి, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్గా మే 8వ తారీఖు నుంచి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసేస్తుంది. అంటే మీ ప్రైవసీ అనేది ఇక మీద ఇన్స్టాగ్రామ్లో ఉండదు. యాక్చువల్గా ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్ చాట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి చేసిన మెసేజ్ ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి మధ్యలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్లైన్లో ట్రావెల్ అవుతుంది కదా క్లౌడ్ ద్వారా. సో ఈ గ్యాప్లో ఏదైతే మెసేజ్ ఉందో ఇది కంప్లీట్గా లాక్ అయిపోయి ఉంటుంది. అంటే ఇక్కడ లాక్ చేస్తే ఇక్కడ లాక్ ఓపెన్ చేస్తారు. బట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేకపోతే ఈ ట్రావెల్ చేస్తున్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లౌడ్లో ఉన్న డేటా ఎవరైనా చదవచ్చు. అది హ్యాకర్స్ అయినా అండ్ ఈవెన్ మెటా అంటే ఇన్స్టాగ్రామ్ అయినా చదవచ్చు అనమాట. సో దీన్నే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేకపోవడం అంటారు. ఇది మీ ప్రైవసీకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మీరు మెసేజ్లు రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా, అలాంటి చాట్స్ ఇక మీద మెటా చదవచ్చు. అండ్ ఒకవేళ గవర్నమెంట్ అడిగితే కూడా ఈ పట్ల పర్సన్కి సంబంధించిన డేటా ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల మీ ప్రైవసీ అనేది ఉండదు, మీ చాట్స్కి ప్రైవసీ అనేది ఉండదు. మెటా మీ మెసేజెస్ని చదువుకోవచ్చు. అండ్ మూడోది, ఎవరైనా గవర్నమెంట్ అథారిటీస్ అడిగితే మీ డేటాని ఇవ్వచ్చు. అండ్ ఇక మీద ఇన్స్టాగ్రామ్ అండ్ మెటా గ్రూప్ మీద ట్రస్ట్ అనేది మనకి ఉండదన్నమాట. యాక్చువల్గా మెటా దీన్ని ఎందుకు చేస్తుంది అనేది నేను ఒక 2 పాయింట్స్ ఆలోచించాను. ఒకటేంటంటే ఏఐ ఇంటిగ్రేషన్. మెటా ఏఐని ఇంటిగ్రేషన్ చేయడం కోసం మీ చార్ట్స్ అన్ని చదువుతుంటే ఏమవుతుందంటే అది హెరాస్మెంటా లేకపోతే స్పామా లేదంటే బిజినెసా అనేది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేయడం కోసం మెటా ఏఐని ఇంటిగ్రేట్ చేయడం కోసం అనేది చూడొచ్చు. అండ్ రెండోది ఏంటంటే మెటా ఈజ్ యాక్చువల్గా బిజినెస్. మెటా అనేది ఏంటిది, బిజినెస్ కదా. అంటే మీ ఇష్టాలు, ఇంట్రెస్ట్లు ఏంటి, మీ కోరికలు ఇవేమని ఏంటి, దానికి తగ్గట్టుగా మీకు సంబంధించిన యాడ్స్ మీ రీల్స్లో అప్డేట్ చేయొచ్చు, మీ డేటాలో అప్డేట్ చేయొచ్చు. అంటే మీకు తగ్గట్టుగా, మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా యాడ్లు పుష్ చేయొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఇది ఒక రెండో కారణం నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, గవర్నమెంట్స్ కూడా అడుగుతుంటాయి, అంటే రకరకాల పర్సన్కి సంబంధించిన డేటా ఇవ్వండి అని రకరకాలుగా అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటి వాటి కోసం కూడా మెటా ఈ ప్రైవసీని తీసేస్తుంది కావచ్చు. బట్ ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ ది డే మీ ప్రైవసీ అనేది ఇక మీద ఉండదన్నమాట. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న చార్ట్స్కి లాక్ ఉంటుంది. వాటి మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. బట్ మే 8వ తారీఖు నుంచి మాత్రం మీ చార్ట్స్కి ఎలాంటి లాక్ ఉండదు, అంటే ఎన్క్రిప్షన్ అనేది ఉండదు. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా చాట్ చేసుకోండి. ఎవరితో చాట్ చేసినా అర్ధరాత్రులు, సో జాగ్రత్తగా చాట్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ పాస్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.